1931 ఈ ఏడాది తెలుగు చలనచిత్ర చరిత్రలో మరుపురాని సంవత్సరం. భక్త ప్రహ్లాద తొలి టాకీగా విడుదలైంది. మన తొలి టాకీ భక్త ప్రహ్లాదను జనం విశేషంగా ఆదరించారు. భక్త ప్రహ్లాద 1942లో వచ్చిన పౌరాణిక చిత్రం. ఈ చిత్రం విష్ణు భక్తుడైన భక్త ప్రహ్లాద కథే ఈ సినిమా. ఈ కథ ఆధారంగా తెలుగులో వచ్చిన రెండవ చిత్రం ఇది. మరింత ఆధునిక సాంకేతిక విలువలతో కూడుకుని ఉంటుంది. 1931లో సురభి నాటక సమాజం ఉపయోగించిన డ్రామా వెర్షన్ ఆధారంగా ఈ సినిమాకి డైలాగులను రూపొందించారు. మంచి విజయాన్ని అందుకుంది. మళ్లీ అదే కథతో 1967లో ఈస్ట్మన్ కలర్ లో వచ్చిన భక్త ప్రహ్లాదకు జనం భారీ విజయం అందించారు. 2025లో వచ్చిన భక్త ప్రహ్లాద యానిమేటెడ్ మూవీ నరసింహ పెద్ద సినిమాలకు సైతం గట్టి పోటీనే ఇస్తూ దూసుకుపోతుంది. 1931లో తొలి టాకీ మూవీగా డ్రామా వెర్షన్ లో వచ్చిన, 1942లో డైలాగులతో పౌరాణిక చిత్రంగా వచ్చిన, 1967లో ఈస్ట్మన్ కలర్ లో జానపద చిత్రంగా వచ్చిన, 2025లో గ్రాఫిక్స్ విజువల్ తో యానిమేటెడ్ మూవీగా వచ్చిన ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. కాలాలు మారాయి, నటీనటులు మారారు, సాంకేతిక విలువలు మారాయి, కానీ కథ మారల, భావం మారల. అదే ది గ్రేట్ భక్త ప్రహ్లాద. కొంతకాలం గడిచిన తరువాత తన రూపు మార్చుకుని కొత్త వెర్షన్ తో మళ్లీ వచ్చిన ఆశ్చర్యపోవలసిన పని లేదు. ప్లీజ్ వాచ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ రీల్ యాప్.